హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హాఫీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తున్నాను. అదేనండి, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మనం సుల్లుండలు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్లో మనం మినపప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పొట్టు ఉన్నది, 250 గ్రామ్స్ పొట్టు లేనిది తీసుకున్నాను. మొత్తం 500 గ్రామ్స్. మీరు కావాలంటే మొత్తం పొట్టు ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ అయినా చేసుకోవచ్చు. మనం దీన్ని సిమ్లోనే ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా చేయకూడదు, సిమ్లోనే బాగా వేయించాలి పప్పుని. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో. మనం చూసుకుంటూనే ఉండాలండి, మిక్స్ చేసుకుంటూ. సిమ్లోనే మొత్తం ప్రాసెస్ చేయాలండి పప్పు వేయించేది. పప్పు ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వచ్చిందండి. ఆ వాసనతోనే మనకు తెలిసిపోయింది పప్పు ఫ్రై అయిపోయిందని. చూసారు, ఇక్కడ 20 మినిట్స్ పట్టింది నాకు ఇది ఫ్రై అవ్వడానికి. ఇంకో ప్యాన్లో నేనైతే నెయ్యిని వేడి చేస్తున్నాను. నేను ఇక్కడ 200 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యిని అయితే మనం బాగా వేడి చేయాలండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ బెల్లాన్ని అయితే మ్యాష్ చేసి పెట్టుకున్నాను. 500 గ్రామ్స్ పప్పుకి 500 గ్రామ్స్ బెల్లం పట్టిద్ది. 4 to 500 గ్రామ్స్. మీరు మీ స్వీట్ని బట్టి దాన్ని మనం బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పునైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన పప్పులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. బియ్యాన్ని యాడ్ చేయడం వల్ల సుల్లుండలు తినేటప్పుడు నోట్లో అంటుకునేది కదా, అలా ఉండదు. నేను ఇక్కడ 5 ఇలాయచీ కూడా వేసాను. ఇది మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో నేను 450 గ్రామ్స్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. స్వీట్నెస్ని బట్టి మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. నేను బెల్లాన్ని కూడా గ్రైండ్ చేశాను. ఇక్కడ పిండిలో బాగా కలుపుతున్నాను చూడండి, ఈ విధంగా. ఘీ కూడా బాగా వేడైపోయిందండి. ఘీని కూడా వేసుకుందాం. మనం నెయ్యి ఎంత వేడైద్దో ఆ నెయ్యి వేడికి ఈ బెల్లం మెల్ట్ అయ్యిద్దండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులు పెట్టకండి, కాలితే చాలా వేడిగా ఉంటుంది. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత ఇలా లడ్డూలు అయితే కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవారైతే ఒకేసారి కలుపుకోకండి, చేయడం కష్టమైద్ది. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇలా 300 గ్రామ్స్ నెయ్యి పట్టిందండి. దీంట్లో బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేయండి, చాలా వేడిగా ఉండిద్ది నెయ్యి వేసిన తర్వాత. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మనం సుల్లుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మన పిల్లలకి ఇస్తే చేసుకొని చాలా హెల్తీ కదా, పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఇదేనండి మన ఈరోజు రెసిపీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి.